పెళ్లి, ఫంక్షన్, ఈవెంట్, అన్నదానం ఎలా చేయాలి? ఎవరు చెప్తారు? రామాయణంలో అశ్వమేధ అండ్ పుత్రకామేష్టి యాగంతో ఇలాంటివి ఎలా చేయాలో చెప్తారు. ముందుగా మెయిన్ పర్సన్ అయిన వశిష్ఠ మహర్షి అందరితో ఎవరెవరు ఏమేం పనులు ఎలా చేయాలి చెప్తారు. అంటే ముందుండి చూసుకోవాలి అంటారుగా అలాగా. భారత్ అండ్ ఫారెన్ కంట్రీస్ మొత్తం ఇన్విటేషన్స్ పంపించారు. అయిన వాళ్ళు కాని వాళ్ళు అందరూ ఎంజాయ్ చేయాలనేలాగా. రాజులు, మంత్రులు, అధికారులు, బ్రాహ్మణులు, క్షత్రియులు, కార్మికులు, రోగులు, ముసలివాళ్ళు, పెద్దవాళ్ళు అందరినీ పిలిచారు. ఎవరికి తగినట్టుగా వాళ్ళందరికీ ఫుడ్, బెడ్, క్లాత్స్ అరేంజ్ చేశారు. వచ్చిన వాళ్ళందరికీ ఏమీ లోటు లేకుండా. ఎవరినైనా మెయిన్ పీపుల్ ని పిలిచేటప్పుడు సోల్జర్స్ తో కాకుండా మెయిన్ మినిస్టర్స్, ఆఫీసర్స్ తో పిలిపించారు. లైక్ ఫోన్ చేసినా చేయకపోయినా కొందరిని మనం సొంతంగా వెళ్లి పిలవాలి. మెయిన్ గా అన్నదానం వచ్చిన వాళ్ళందరికీ ఫుడ్ చేయించడమే కాదు, పెట్టేటప్పుడు కూడా అక్కడ దాన్ని చూసేవాడు చాలా గొప్ప మనిషి అయి ఉండాలి. ఎవరిని పడితే వాళ్ళని వంట దగ్గర, వడ్డించే దగ్గర చూసుకొని అని ఉంచకూడదు. వడ్డించే వాళ్ళు సరిగ్గా వడ్డిస్తున్నారా అడిగి అడిగి మరీ వడ్డించాలి. ఇంకా చాలు తినలేము అనేదాకా వడ్డిస్తూనే ఉండాలి. ఇలాంటి వాటిల్లో ఏదైనా చిన్న తప్పు చేసినా దాని ఎఫెక్ట్ ఆ ఈవెంట్ జరిపిస్తున్న వాళ్ళ మీద పడుతుంది. సో ఎవరికి తగిన పని వాళ్ళకే చెప్పాలి. కానీ ఇక్కడ దశరథుడు మహారాజు. ఇప్పుడున్న జనరేషన్స్ లో ఫంక్షన్స్ కి, మ్యారేజెస్ కి లైఫ్ టైం ఎర్నింగ్స్ స్పెండ్ చేస్తున్నారు. అలా కాకుండా ఉన్న దాంట్లో తక్కువ చేసినా వీలున్నంత వరకు కరెక్ట్ గా, నీట్ గా చేస్తే చాలు.